సంపత్ కుమార్ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగపై చాలా కామెంట్స్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. మనతో దానిపై మాట్లాడడానికి వారు ఉన్నారు. ఒకసారి అన్న నిన్న మాట్లాడుతూ డైరెక్ట్ సూటి ప్రశ్న అడగడం జరిగింది. అంటే బీజేపీకి మందకృష్ణ మాదిగ వాళ్ళ మన మాదిగల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మీరేమంటారు? ఆయన సొంత జిల్లాలోనే మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకుంటున్నాడు. ఆయన దెబ్బతీసుకోవడమే కాకుండా మాదిగల అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం మా సోదరుడు చేస్తున్నాడు. అదే సమయంలో మా సోదరుడికి సామాజిక స్పృహ కూడా ఉన్నది. ఎంఆర్పిఎస్లో పనిచేసినాడు కాబట్టి సామాజిక స్పృహ ఉన్నదని భావిస్తున్నాం. సామాజిక స్పృహ ఉన్నది కాబట్టిగానే ఆయన వాళ్ళ అధిష్టానానికి దానికి అనుగుణంగా లేఖ రాసిండు. కానీ ఆ లేఖ మీద నేను మాట్లాడిన మాటల మీద రేవంత్ రెడ్డి గారు పిలిపించుకున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన డైరెక్షన్లో మాట్లాడిండు. నిన్న మాట్లాడిన మాటలు సంపత్ కుమార్ కావు, రేవంత్ రెడ్డి. ఇంకొకటి, సంపత్ కుమార్ నోటి నుండి వచ్చినవి కావచ్చు కానీ డైరెక్షన్ రేవంత్ రెడ్డి. కాబట్టి నిన్న మాట్లాడిన మాటలు సంపత్ కుమార్గా చూడం, మేము రేవంత్ రెడ్డిగానే చూస్తాం. కాబట్టి రేవంత్ రెడ్డికే మేము ఇవాళ మాట్లాడింది కౌంటర్గా. 10 సంవత్సరాల నుంచి మాదిగలకు బీజేపీ ఏం చేసింది, ఇప్పుడు ఏం చేస్తుంది అని చెప్పేసి అడుగుతా ఉన్నా. విషయం చెప్పాలి, ఈ 10 సంవత్సరాల కంటే ముందు పరిపాలించింది మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు కదా. మరి మీరేం చేశారు? మీరు వేసిన కమిషన్నే మీరు అమలు చేయలేదు. ఉషామేర కమిషన్ వేసింది ఎవరు? మీరే. గతంలో లోకూర్ కమిషన్ వేసింది ఎవరు? మీరే. ఆ కమిషన్ రిపోర్ట్లు ఎవరికి వచ్చినాయి? అనుకూలంగా వర్గీకరణ వచ్చాయి. మరి మీరు ఎందుకు చేయలేదు? మీరు చేయలేదు కదా. మీరు చేయలేదు, ఇప్పుడు చేస్తామని వీళ్ళు ముందుకు వచ్చిండ్రు. మీరు మీ పాలన పూర్తయ్యేంత వరకు చేయలేదు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతుంది. ఇది మనందరికీ తెలిసిపోయింది కదా, ఇప్పటికే తెలిసిపోయింది కదా. కాబట్టి వర్గీకరణ ప్రక్రియ పూర్తి కావాలంటే కాంగ్రెస్ వల్ల సాధ్యం కాదు కదా. ఎందుకంటే కాంగ్రెస్లో ఉన్నది ఎవరు? వర్గీకరణ వ్యతిరేక శక్తులు ఎక్కువ ఉన్నాయి కదా. చివరికి మీ 80% మాదిగలు ఉన్న జిల్లాలోనే మాదిగలకు టికెట్ రాకుండా అడ్డుకున్నోళ్ళు కదా. ఇక వర్గీకరణను ఎట్లా జరగనిస్తారు కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో మాదిగలకు వర్గీకరణ అంశానికి న్యాయం జరగదు. ఇంకొకటన్నా, ఇక్కడ మెయిన్గా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఎంఆర్పిఎస్కు? అటు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో, గతంలో టీడీపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు బీజేపీ కావచ్చు, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరికి సపోర్ట్ చేయాల్సిన అవసరం? ఎప్పుడు కూడా స్వాతంత్ర పోరాటంలో గాంధీ కాంగ్రెస్ అంతా నిలబడ్డప్పుడు అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిండు. అప్పుడు రిజర్వేషన్లను అడ్డుతున్న వాళ్ళు అగ్రకులాలు అయిపోయిండ్రు. మరి అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళ సహకారంతో రిజర్వేషన్ సాధించిండు. మరి ఇప్పుడు అవి అమలు జరుగుతున్నాయి కదా. మరి అప్పుడు బ్రిటిష్ వాళ్ళ ఏజెంటే అన్నారు కదా అంబేద్కర్ను. అంటే న్యాయమైన యుద్ధం జరుగుతున్నప్పుడు సొంత శక్తి సరిపోకపోతే పక్క వాళ్ళ మద్దతుతో విజయాలు సాధించిన చరిత్ర ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చెప్తున్నాము, రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేస్తుంది. ఉక్రెయిన్పై 10 దేశాల మద్దతు కోరింది కదా. అంటే సొంత శక్తి సరిపోకపోతే కదా మద్దతు కోరింది. మరి ఈ యుద్ధంలో మా సోదర వర్గమైన మాల వాళ్లకు పలుకుబడి ఎక్కువ ఉన్నది అనుకుందాం. మాకు ఆ పలుకుబడి లేదు, మా సొంత శక్తి సరిపోనప్పుడు పక్క వాళ్ళు వచ్చి మీకు సాయం చేస్తామన్నప్పుడు మేము వాళ్ళ సహకారం ఏం తీసుకోవాలి, వాళ్ళకి మేము సాయం అందించాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఉక్రెయిన్ ఏం చేస్తుంది? మద్దతు తీసుకుంటుంది, వాళ్ళకు కూడా మద్దతు ఇస్తుంది కదా. మరి మేమేం చేయాలా? ఎగ్జాంపుల్, ఇప్పుడు తెలంగాణ సాధించే క్రమంలో టీఆర్ఎస్ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు తెలంగాణ అడ్డుకునే వాళ్ళ శక్తి పలుకుబడి ఎక్కువ ఉన్నది. అప్పుడు సొంతగా శక్తి సరిపోదు. మరి టీఆర్ఎస్ ఎవరితో పొత్తు పెట్టుకున్నది? కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నది కదా. అంటే సొంత శక్తి సరిపోకపోతేనే కదా కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నది. వాళ్ళు మోసం చేసిండ్రు, మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నది కదా. అంటే సొంత శక్తి సరిపోతే ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏమున్నది? అంతే కదా. మా సొంత శక్తి కూడా సరిపోకపోతే మేము ఎవరితోనే మద్దతు ఇస్తాం కదా. చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చింది అందుకోసమే, ఆయన వర్గీకరణ చేసిండు. కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది అందుకోసమే, చెత్తాన్ని మోసం చేసింది. బీజేపీకి మద్దతు ఇచ్చేది దానికోసమే, చేయడానికి ముందుకు వచ్చిండు. ఇన్ని పార్టీలు మోసం చేసినాయి, ఇప్పుడు బీజేపీకి నమ్మడానికి కారణం ఏంది? చంద్రబాబు మోసం చేసిండు మేము అంటలేముగా. చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చినప్పుడు ఒక వర్గీకరణ అమలు జరిగింది కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆయన చేస్తామన్నాడు, మా సహకారం తీసుకున్నాడు, చేసిండు. ఆయన చేయడం వల్లనే 22,000 ఉద్యోగాలు మాకు ఆ కాలంలో వచ్చినాయి. వేలాది ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు మాకు వచ్చినాయి. ఇక్కడ చంద్రబాబు మోసం చేయలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఓకే, కాంగ్రెస్ మోసం చేసింది. ఓకే, బీజేపీ ఇప్పుడు న్యాయం చేయడానికి ముందుకు వచ్చింది. ఆ ప్రక్రియ కొనసాగుతుందా లేదా అంటే కొనసాగుతుంది. ప్రక్రియ చివరి దశలో ఉన్నది. మందకృష్ణ మాదిగ వరంగల్ నుంచి సీటు బీజేపీ ఇయ్యనుంది కాబట్టి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఏమంటారు దీనిపై? ఒక విషయం తమ్ముడు, ఇప్పుడు పలాన్ పార్టీ నుండి కృష్ణమాది గారు పోటీ చేయబోతున్నాడు అని చెప్పి 98 నుంచి వస్తున్నాయి. అంటే 26 ఏళ్ళ నుంచి వస్తున్నాయి. 98లో నాకు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ప్రచారం జరిగింది, చంద్రబాబు ఇచ్చాడు, నేను తీసుకోలే కదా. 99లో రాజ్యసభ ఇస్తా అన్నాడు, ఇచ్చిండు, ప్రకటన వచ్చింది, నేను తీసుకోలే కదా. రాజశేఖర్ కాలంలో ఎమ్మెల్సీ ఇస్తామని అన్నారు, ఇచ్చిండు, నేను తీసుకోలేదు కదా. వరంగల్ పార్లమెంట్ ఇస్తా అన్నారు, నేను తీసుకోలేదు కదా. జగన్ రెడ్డి గారు రాజ్యసభ ఇస్తా అన్నాడు, నేను తీసుకోలేదు కదా. ఓకే, నాది వరంగల్ కాబట్టి
ఇప్పుడు బీజేపీకి మేము మద్దతు ఇస్తున్నాం కాబట్టి బీజేపీ వరంగల్ కృష్ణమాధవ్కి నిలబెడతానని చెప్పి ఒక నెల 2 నెలలుగా ప్రచారం జరిగింది. నేను తీసుకోవట్లేదు కదా. ఎవరు తీసుకోవడం లేదు. నా లక్ష్యం వర్గీకరణ అంశం సంపూర్ణంగా పూర్తయ్యేంత వరకు స్వతంత్రంగా ఉంటేనే ఎవరి మీద నేను యుద్ధం చేయవచ్చు, ఎవరి సహకారం తీసుకోవచ్చు. నేను ఏదో ఒక జెండా పట్టుకొని ఏదో కండో కప్పుకొని నేను వెళ్ళాను అనుకో, నాకు బయట నుండి రావాల్సిన మద్దతు కానీ ఇంకోటి రాకుండా పోతే మళ్ళీ ఉద్యమం దెబ్బతింటుంది. ఉద్యమాన్ని లక్ష్యం వైపు నడపాలంటే మేము స్వతంత్రంగా ఉండాలని అనుకుంటున్నాం కాబట్టి ఈ 30 ఏళ్ళుగా స్వతంత్ర ఉద్యమం నడుపుతూ ఈ సాగి తీసుకొచ్చాం. కాబట్టి ఏ పార్టీలో మేము చేరింది లేదు, చేరేది కూడా లేదు. మెయిన్గా మీ రేవంత్ రెడ్డి మీ మీద గురి పెట్టడానికి కారణం ఏమనుకుంటున్నారు? ఆ ప్రశ్న రేవంత్ రెడ్డి అనేది బాగుంటుంది. మా మీద ఏ గురి పెట్టినా ఎదురుదాడైతే చేస్తాం. ఏం చేస్తారు అంటే ఇలా ఇప్పుడు మీరు బీజేపీకి సపోర్ట్ చేశారు, ఇంతకుముందు గతంలో కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మీరు సపోర్ట్ చేశారు. కాకపోతే బీసీ సీఎం అంటే కూడా వాళ్ళు స్పందించిన పరిస్థితి, ఇప్పుడు స్పందిస్తారా అంటారా? మేము బీజేపీకి సపోర్ట్ ఉండక తప్పదు మాకు. ఎందుకంటే మేము నరేంద్ర మోడీ గారిని విశ్వసిస్తున్నాం. ఇక్కడ మాకు కిషన్ రెడ్డి గారు మాకు స్నేహితుడు, శ్రేయభిలాషి. కేసీఆర్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇక్కడ కదా. కేసీఆర్ మాకు అన్యాయమే చేశాడు, రేవంత్ రెడ్డి మాకు అన్యాయం చేస్తున్నాడు, కిషన్ రెడ్డి గారే మాకు మొదటి నుంచి మాకు అండగా నిలబడ్డాడు. నంబర్ 1. ఢిల్లీలో ఎవరు ప్రధానమంత్రి కావాలని కాడ నరేంద్ర మోడీ గారు, లేదా కాంగ్రెస్ వస్తే మల్లికార్జున ఖర్గే లేదా రాహుల్ గాంధీ గారు. మల్లికార్జున ఖర్గే గారు మాకు వ్యతిరేకం, కర్ణాటక మాల. రాహుల్ గాంధీ గారు మాకు అనుకూలం కాదు, ఎందుకంటే ఒక లేఖ కూడా రాయమంటే ఆయన రాయలేదు. నరేంద్ర మోడీ గారే మాకు అనుకూలం, వర్గీకరణ చేస్తాడు, సమాజం పట్ల బాధ్యత ఉన్నట్టుగా ఉన్నది ఆయనకు. కాబట్టి మేము నరేంద్ర మోడీ గారికే అనుకూలం. రేవంత్ రెడ్డి కూడా రెడ్డి, ఇటు కిషన్ రెడ్డి కూడా అధ్యక్షుడు ఉన్న రెడ్డి. మరి ఇద్దరు రెడ్డి ఉన్నప్పుడు ఈ రెడ్డి అయితేంది, ఆ రెడ్డి అయితేంది, ఆ రెడ్డి దగ్గరికి ఎందుకు పోతురు అని చెప్పేసి నా సంపత్ కుమార్ అన్న పరిస్థితి. ఈ రెడ్డి తన కోసం, ఆ రెడ్డి బీసీ ముఖ్యమంత్రి కోసం. కిషన్ రెడ్డి గారు రెడ్డే, కానీ తెలంగాణలో బీజేపీ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అయ్యేవాళ్ళు? బీసీ ముఖ్యమంత్రి అయ్యారు. మరి ఆయన కిషన్ రెడ్డి గారు ఎవరి కోసం తిరిగినట్టు? బీసీల కోసం తిరిగినట్టు. రేవంత్ రెడ్డి ఎవరి కోసం తిరిగిండు? తన కోసం తిరిగిండు. కాబట్టి ఇద్దరు రెడ్లే, ఒకరు సమాజం కోసం తిరిగేటోళ్ళు, ఒకరు తన కోసం తిరిగేటోళ్ళు. రేవంత్ రెడ్డి తన కోసం తిరిగిండు, కిషన్ రెడ్డి సమాజం కోసం తిరిగిండు. నమ్మినటువంటి ఫ్యాన్సే కావచ్చు, మిమ్మల్ని అభిమానిస్తున్న వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఈసారి వచ్చే ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లలో ఎటువైపు ఉండమని చెప్తారు? ఓకే, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోణం చూసినా, మాదిగ ఉపకులాల సంక్షేమం కోణం చూసినా, భవిష్యత్ కోణం చూసినా, అక్కడ నరేంద్ర మోడీ గారికి ఇక్కడ అండగా నిలబడడం బాధ్యత. సేమ్ టైం భారతదేశ భద్రత కోణం చూసినా, భారతదేశ గౌరవం, ప్రపంచంలో గౌరవం కోసం కోణం చూసినా, లేదా అభివృద్ధి కోణం చూసినా కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి అండగా ఉండాలి. మీరు ఒక్కసారి చూడండి, గౌరవం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు ప్రతి నిత్యం పాకిస్తాన్తో ఏదో సమస్య, ఏదో గొడవలు ఉండేవి. కానీ వాళ్ళ దేశం జోలికి రావాలంటే అక్కడ పాకిస్తాన్ చేతులు ముడుచుకొని కూర్చున్నది కదా. వాళ్ళ దేశ గౌరవం ఎంత పెరిగిందంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నరేంద్ర మోడీ గారికి దక్కుతున్న గౌరవం ఈ ప్రపంచ ఏ అధినేతకు దక్కట్లేదు. అంటే నరేంద్ర మోడీ గారికి గౌరవం దక్కుతుందంటే మన ప్రజలందరికీ దక్కుతున్నట్టే కదా. ఇవాళ పాకిస్తాన్ మన వైపు చూడకుండా పోయే పరిస్థితికి వచ్చిందంటే గౌరవం నరేంద్ర మోడీ గారి సమర్థవంతమైన పాలనే కదా కదా. ఇవాళ పాకిస్తాన్ కూడా పక్కకు పోయి ప్రత్యక్షంగా చైనా మన మీదకి వచ్చే ప్రయత్నం చేస్తుంటుంది అంటే, అది కూడా తటాయింపులు చేస్తున్నదంటే సమర్థుడైన డైనమిక్ లీడర్ అయిన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండడం వల్లనే కదా ఇవాళ దేశం భద్రతంగా కనిపిస్తున్నది. అందువల్ల దేశ గౌరవం ప్రపంచంలో ఇవాళ పెరిగింది, దేశ భద్రత ఇవాళ నిలబడ్డది, దేశ అభివృద్ధి వైపు పురోగమిస్తున్నది. ఓకే, ఇవన్నీ గౌరవం నరేంద్ర మోడీ గారి పాలనలో జరిగింది కదా. నరేంద్ర మోడీ గారి పాలనలో పలానా మంత్రి అవినీతి పరుడు అని చెప్పడానికి అవకాశం ఉన్నదా? పలాని శాఖలో అవినీతి జరిగిందని చెప్పడానికి అవకాశం ఉన్నదా? కానీ కాంగ్రెస్ పాలనలో ఎన్ని అవినీతి మంత్రులు జైలుకి వెళ్లాల్సి వచ్చేసింది మనం చూసాం కదా. అందువల్ల నేను ఒక మాదిగలకి కాదు, సమాజంలో ఉండబడే అన్ని వర్గాల ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా, మరోసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడడం మనందరి బాధ్యతగా ఓటేయండి. అది నా సలహా. ఇది ఫైనల్గా అందరం ఏదైనా సరే మన జాతి ప్రయోజనమే ముఖ్యమని మనతో పాటు చెప్తున్నారు కెమెరామ్యాన్ సుజిత్తో అక్షిత్, హైదరాబాద్.